చల్లపల్లి రైల్వే టెర్మినల్ కొత్తగా డెవలప్ చేశారు కదా, తీసుకొని స్టెప్స్ ఎక్కుతుంటే తర్వాత రియలైజ్ అయ్యా ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్కి వచ్చానా అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో వీటన్నిటికీ ఉన్న ప్రెషర్ని తగ్గించడానికి హాయ్ హలో ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చల్లపల్లి రైల్వే టెర్మినల్ కొత్తగా డెవలప్ చేశారు కదా, సో అందుకని చూడటానికి వెళ్తున్నాం అనమాట. సో దీనికి ఓఆర్ఆర్ నుండి ఎగ్జిట్ 8 నుంచి అయితే దిగిపోవాలి అండ్ కరీంనగర్ వెళ్ళే సైడ్ అయితే మనం తీసుకోవాలి. యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకున్నది ఈ ఎంట్రన్స్ కాదు, కొత్తగా స్టార్ట్ చేసిన ఎంట్రన్స్ వైపు నుండి. బట్ ఫోన్ మాట్లాడుకుంటూ ఇటువైపు వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకొని స్టెప్స్ ఎక్కుతుంటే తర్వాత రియలైజ్ అయ్యాము ఇటు నుంచి ఎందుకు వెళ్తున్నాము అని చెప్పేసి. సాగర్ అన్నారు ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నారు, బట్ ఇది చాలా వాక్ చేయాలి కదా. మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళాలంటే జైల్ నుండి స్ట్రైట్గా వెళ్తే ఎండ్లో రైట్ సైడ్లో ఒక కొత్త బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దిగారనుకోండి యూటర్న్ చేసుకోవాలన్నమాట. చేసుకొని కిందకి రావాలి. కిందకి వస్తే ఇక్కడ లెఫ్ట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ కనుక స్ట్రైట్గా మీరు వెళ్ళిపోతే రైట్ సైడ్లో మనకి రైల్వే టెర్మినల్ కనిపిస్తుంది అనమాట. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే అప్రోచ్ రోడ్ అస్సలు బాగాలేదు. సో అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. మిగతాదంతా కూడా చాలా బాగుండింది. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ మంచి ట్రెడిషనల్ ముగ్గులు లాంటివి కనిపించాయి గోడ మీద. అండ్ అలాగే మంచి సన్సెట్ అనమాట. ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్లో మా కార్ని పార్క్ చేసాము. ఎక్కడికక్కడ మీకు బోర్డ్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నారనమాట, ఎక్కడ కార్ పార్క్ చేయాలి అండ్ ఎక్కడ బైక్స్ పార్క్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా. ఒక ఎయిర్పోర్ట్కి వచ్చానా అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఆ ఎంట్రన్స్ అంతా చూసి చాలా గ్రాండియర్గా అనిపించింది, చాలా బాగుంది. అండ్ కాంప్లిమెంట్ చేయడానికి అటు సన్సెట్ పాయింట్ కూడా ఉంది కదా, చాలా నచ్చింది నాకు. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఈ ప్లేస్ సూపర్ ఉంది అసలు. ఫుల్లీ ఆపరేషనల్గా లేదు కదా, సో ప్రస్తుతానికని అందరూ ఇటు నుంచి ఎంటర్ అవుతున్నారు. ఇది యాక్చువల్లీ ఎగ్జిట్ అనమాట. పిఎం మోదీ గారు January 6, 2025 వర్చువల్గా అయితే ఇనాగరేట్ చేశారు. ఈ న్యూ టెర్మినల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకు ఆల్రెడీ సిటీలో ఉన్న మేజర్ స్టేషన్స్ ఉన్నాయి కదా, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ. సో వీటన్నిటికీ ఉన్న ప్రెషర్ని తగ్గించడానికి అండ్ ఇంకా మంచి సర్వీసెస్ అండ్ మోడర్న్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి ప్యాసింజర్స్కి. అప్రాక్సిమేట్గా 430 crores అయినాయి ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ బిల్డ్ చేయడానికి. ఇందులో 4 కొత్తగా కట్టిన హై లెవెల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మొత్తంగా వచ్చేసి 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఈ టెర్మినల్లో. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రకారం అయితే ఇది ఫస్ట్ వరల్డ్ క్లాస్ ఫ్యూచరిస్టిక్ రైల్వే స్టేషన్ అనమాట. 20 లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ని అయితే అకామిడేట్ చేస్తుంది. ఈ టెర్మినల్లో ఎయిర్పోర్ట్లో ఉండే ఎమ్యూనిటీస్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని కీ ఎమ్యూనిటీస్ వచ్చేసి స్పేషియస్ పార్కింగ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ లాంజ్, రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్ అండ్ 6 బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఇంకా 7 లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట అండ్ 6 ఎస్కలేటర్స్ ఉంటాయి. సో దట్ మీకు అంత రష్ లాగా అనిపించదు. అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఉంది. లేడీస్ అండ్ జెంట్స్కి సెపరేట్గా వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్లీపింగ్ పాడ్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా సెపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్కి. ప్రస్తుతానికైతే అప్పర్ ఫ్లోర్స్ అన్నిటికీ బ్యారికేడ్స్ పెట్టేసి ఉన్నారు, అలో చేయట్లేదు. ఇక్కడ మీకు బోర్డ్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఎటు వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో, సో దట్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫర్దర్గా యాక్సెసిబిలిటీ ఎన్హాన్స్ చేయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు అప్రోచ్ రోడ్స్ని వైడన్ చేయడానికి అండ్ కొత్త రూట్స్ వేయడానికి టువర్డ్స్ ద టెర్మినల్. ఇక్కడ బయట మీకు రైట్ సైడ్లో ఒక బుకింగ్ కౌంటర్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇదంతా కూడా మంచి గార్డెన్ స్పేస్ ఉంది అండ్ స్ట్రైట్గా మీకు లోకో షెడ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న ఎల్ఈడి స్క్రీన్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే కనుక మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కచ్చు, లేదా రైట్ సైడ్కి వెళ్తే ప్లాట్ఫామ్ 9 కనిపిస్తుంది. ఇదంతా కూడా బయట వ్యూ అన్నమాట.
ఈవినింగ్ షార్ప్గా 6కి అయితే లోపల ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆన్ చేశారనమాట. సో నైట్ వ్యూలో కూడా ఇది ప్లేస్ చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి నైట్ వ్యూలో కూడా చూసేయండి. ఓకే. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అంతే ఈ వీడియో. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.